ప్రైజ్ ద లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. యేసుతో ప్రయాణం అనబడిన ఈ ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు వీడియోలో నేను సొలొమోను రాజు కథను మీతో చెప్పబోతున్నాను. ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి మరి మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సొలొమోను రాజు కథ మనకు బైబిల్లోని మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం నుండి 11 అధ్యాయాల వరకు ఉంటుంది. సొలొమోను రాజు దావీదు మరియు బత్షెబల రెండవ కుమారుడు. దావీదు రాజు చనిపోయిన తర్వాత రాజగు సొలొమోను రాజ్యాన్ని పరిపాలించసాగాడు. రాజగు దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడగు సొలొమోను తాను ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం తన జీవితాంతం అతడు తన్ను వలె తన దేవుడైన యెహోవా యొక్క సత్యమార్గమునందు నడుచుకొనుటకు నేర్పించెను. ఇక్కడ మనం చూసినట్లయితే రాజకు సొలొమోను తన తండ్రి ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ పాటిస్తూ తన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి తన రాజ్యాన్ని పాలించడం జరిగింది. ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప విషయం ఏంటి అంటే, రాజుకు దావీదు తాను బ్రతికిన దినములన్నీ దేవుని మార్గంలో నడుస్తూ ఆయనకు లోబడుతూ ఆయన యందు భయభక్తులు కలిగి ఎలాగైతే జీవించాడో తన కుమారుడు కూడా అదే రీతిగా జీవించాలని ఆశపడి తను నడిచిన మార్గంలోనే తన కుమారునికి కూడా సత్య మార్గాన నడుచుట నేర్పించాడు. ఈ రోజుల్లో కూడా తమ పిల్లలు దేవుని మార్గంలో నడవాలంటే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలంటే తల్లిదండ్రులు చేయవలసిన ముఖ్యమైన పని తాము స్వయంగా దేవుని మార్గంలో నడుచుట. తల్లిదండ్రులు పాటించకుండా పిల్లల్ని చేయమంటే వాళ్ళెప్పుడూ చేయరు. అందుకే ముందు తల్లిదండ్రులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి తమ పిల్లలను కూడా దేవుని బాటలో నడుపుతూ వారిని పెంచడానికి తల్లిదండ్రులే తమ పిల్లలకు ఆదర్శంగా నిలవాలి. రాజుకు సొలొమోను దేవుణ్ణి ఎంతగానో ప్రేమించేవాడు. అలాగుననే దేవుడు కూడా రాజుకు సొలొమోనును ప్రేమించేవారు. ఒకానొక రోజు యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాన్ని నడుగుమని దేవుడు అతనికి సెలవిచ్చెను. సొలొమోనుతో దేవుడు వరమును అడగమని అన్నప్పుడు రాజుకు సొలొమోను, నా దేవా, నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. కాబట్టి నేను మంచి చెడ్డలు వివేకించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయమని అడిగెను. సొలొమోను చేసిన ఈ మనవి దేవునికెంతో ఇష్టమైన గనుక దేవుడు అతనికి ఈలాగున సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యంనైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకమును అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఈలాగు అడిగినందున నీ మనవిని ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. అనగా లోకమంతటిలోకెల్లా బుద్ధిమంతునిగా దేవుడు రాజుకు సొలొమోనునకు వరమునిచ్చెను. ఇదియేగాక సొలొమోను అడుగని వాటిని కూడా, అనగా ఐశ్వర్యమును ఘనతను దేవుడు సొలొమోనునకు దయచేసెను. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదనెను. ఇటువంటి గొప్ప ఆశీర్వాదమును దేవుడైన యెహోవా రాజుకు సొలొమోనునకిచ్చెను. ఈ విధంగా సొలొమోను రాజు తన బుద్ధి వివేకములతో ప్రసిద్ధిగాంచెను. ప్రియులారా, ఈ వీడియోలో మనం రాజుకు సొలొమోనునకు సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ముందుగా మన దేవుని ఎదుట మోకరించి అంత గొప్ప రాజైన సొలొమోనే నేను బాలుడను అని తనను తాను తగ్గించుకున్న విధంగా మనం కూడా ఆయన ఎదుట మనము దీనులము, యోగ్యత లేని వారము, పనికిరాని వెర్రివారమని ఒప్పుకుందాము. ఆయనను హెచ్చించి స్తుతించుదాం. మనకు కూడా వివేకము జ్ఞానము కావాలనని అడుగుదాం. ఆయన మనకు ఖచ్చితంగా దయచేస్తారనే విశ్వాసం మనకు ఉంటే
ఆయన మన కోసం అన్నీ సాధ్యపరుస్తారు. కాబట్టి దేవునికి దగ్గరగా ఉండండి, అపవాదిని జయించండి. ఈ ఫస్ట్ పార్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ.